మాతృదేవోభవ. ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మదిలుండలేకను, ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మదిలుండలేకను, చివ్వకు చేయి సాచి పలు చింతలు వంతలు తిట్లు దండకాల్ రుబ్బుచునుండె చిత్తము, విరోధియ వండిట నాకు నేనుగాక అవ్వ ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె నంబిక, ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె నంబిక. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 292వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవంతుడు 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో కులవృత్తుల గురించి చెబుతున్నాడు. ఈవేళ కులాలు లేవు కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పుకోకల, కానీ కులాలతో పాటుగా ఏమిటో వృత్తులు కూడా దెబ్బతిన్నాయి. కులాలు పోయినా పర్వాలేదు, వృత్తులు దెబ్బతినకూడదు. వృత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. ఆ వృత్తి ఎక్కడ చేయడం మానేస్తారో సమాజం అతలాకుతలం అయిపోతుందో అన్న భావనతోనే ఏ వృత్తిలో పుట్టిన వాళ్ళు ఆ కులమే అనుకోండి, ఆ వృత్తే చేయండి అన్నారు. అంతేకాదు దాంట్లో కొన్ని ఆదాయాలు తక్కువలు ఎక్కువలు ఉంటాయి, కొన్ని అవమానాలు సన్మానాలు ఉంటాయి. ఇతరులతో పోల్చుకోవద్దు, మీ వృత్తి మీరు చేయండి అన్నారు. ఇలాంటి భావన ఇప్పుడు కూడా మనం సమాజంలో కలిగించకపోతే వృత్తుల పట్ల, అన్ని వృత్తులు నాశనమే 2-3 వృత్తులు, అన్ని భాషలు నాశనమై 1-2 భాషలు, అన్ని చదువులు నాశనమే 1-2 విద్యలు, అందరూ నాశనమై 2-3 మనుషులు ఉంటారు. చాలా ముఖ్యమైన విషయం ఇది. అందుకే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిరివావృతాః. ఎప్పుడూ మనకి లోకంలో ఏమనిపిస్తుందంటే మన వృత్తి పనికి మాలిందని, వాళ్ళెవరో చాలా బాగున్నారని. చిత్రం ఏమిటంటే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళనే ఇలాగే మాట్లాడతారు. మీకు కుల సంఘాలు వచ్చాక ఒక చిత్రమైన వాదన మీరు గమనించండి. వారు సమావేశాలు పెడుతూ ఉంటారు కదా, ఆ గర్జన తర్జన భర్జన అని పెడతారు, చాలా గొప్పగా పెడతారు పేర్లు, విచిత్రంగా ఉంటాయి. అసలు ఈ గర్జన ఎందుకో తెలియదు, అది పెడతారు. అందులో అనుకుంటారు అందరూ ఐకమత్యంగా ఉంటారు, మన కులంలోనే లేదు, ఇది ఏంటి దౌర్భాగ్యం. ఈ విచిత్రం. ఈ మాట 16 కులాల వాళ్ళు మాట్లాడనే విన్నాను. ఇంతకీ ఎవరిలో ఐకమత్యం ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి కులం వాళ్ళునండి, మనలోనే లేదు, మనలోనే లేదు, వాళ్ళు చూడండి ఎంత బాగున్నారు. అలాగని వాళ్ళ సంఘంలో చూస్తే మనలోనే లేదు, వాళ్ళు చూడండి ఎంత బాగున్నారు. ఎవరున్నారండి? వెరసి ఎవరు ఐకమత్యంగా లేనట్టే. ఎందుకు అనిపిస్తుంది? అసలు ఐకమత్యం కులానికి సంబంధించింది కాదు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కులపరంగా ఐకమత్యాన్ని సాధించలేరు, సాధ్యం కాదు. ఐకమత్యం లేకపోవడానికి మూలమైనటువంటి అహం మనిషి మనస్సులో ఉంది. ఆ మనస్సుకు మనం మందు వేయాలి. అలాంటి ఆ మనస్సుకు మందు వేసుకున్నటువంటి మనుషులు, నిష్కల్మషమైన మనుషులు ఎంతమంది ఉంటే అంత ఐకమత్యం ఉంటుంది. ఇక దానికి చెప్పగలిగింది లేదు, అంతకంటే చేయగలిగింది లేదు. అందుకోసమే ఈ నవజీవన వేదం 300 భాగాలుగా చెబుతున్నది. ఏ కులాన్న ఉద్ధరించడానికి కాదు ఇది. ఎప్పుడు వాళ్ళెవరో ఐకమత్యంగా ఉన్నారు, మనం లేవనుకోవడమే ఒక అసూయ. అలాగే వృత్తులు చేసేవాళ్ళు మీరు గమనించి, మా ఉపాధ్యాయులు ఉంటారు. సార్ ఇదివరకు మరి ఈ మధ్య కొంచెం బాగున్నాయి, వాళ్ళ జీతాలు బాగున్నాయి, ఎక్కువ అంటలేదు. కానీ ఇదివరకు అయితే బాతకలేక బాడి పంతులని ఏంటంటే పని లేక ఊరికే నోట్సులు దిద్దుకుంటాం. ఈ మధ్య మళ్ళీ ఈ దిద్దుకోవడాలు బాగా ఎక్కువయ్యాయి, కొత్త కొత్త విధానాలు పెట్టారట, పాపం చచ్చిపోతున్నారు అన్యాయంగా. ఇదివరకు ఉపాధ్యాయులు తీర్చిదిద్దేవాళ్ళు, ఇప్పుడు దిద్దడమే, తీర్చడం లేదు. ఇంకా విద్యార్థులు రాస్తూ ఉంటారు, వీళ్ళు దిద్దుతూ ఉంటారు, వీళ్ళు యంత్రాల కింద తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ పాండిత్యం, ఉన్న పాండిత్యం కూడా చచ్చిపోతుంది. అసలు ముందు ఉపాధ్యాయుడిని నమ్మాలి, ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడే విద్యా వ్యవస్థ బాగుంటుంది, అందులో అనుమానం వెళ్ళి. మా ఉపాధ్యాయులు పూర్వం మా చిన్నతనంలో నిన్నమొన్నటి వరకు, ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా అనుకునేవారు, ఏముందండి అయితే డాక్టర్ అవ్వాలండి, బాగా సంపాదించాలండి, చెయ్యి పట్టుకుంటే 1000, మళ్ళీ వదిలిపెడితే 1000, డాక్టర్ ఏంటంటే మనది ఎందుకంటే ఇక్కడ ఏముందండి, ఎవరికి కావాలండి, పిల్లలు కూడా గుర్తుపెట్టుకోరు ఏదో అంటారు. కానీ నేను 30 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనిషిగా చెబుతున్నా, ఉపాధ్యాయుడికి ఉన్న గౌరవం ఈ రోజుకి డాక్టర్కి లేదు. గౌరవాలు పక్కనెట్టండి, ఆదాయాలు కూడా పక్కనెట్టండి, అసలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత సుఖం వైద్య వృత్తిలో లేదు. మాకు దసరాకి 10 రోజులు సెలవు, సంక్రాంతికి 10 రోజులు సెలవు, వేసవికాలం 2 నెలలు సెలవు, ఆదివారాలు సెలవు, ఈ మధ్య శనివారాలు కూడా కొన్ని చోట్ల ఇస్తున్నారు, రకరకాల పండగల సెలవు. డాక్టర్ గారికి ఎన్ని ఉన్నాయండి? పైగా పండగల రోజుల్లో ఖాళీగా ఆదివారం ఎక్కువ తెరిచి కూర్చోవాలి. ఎప్పుడు సెలవులు లేవానికి, ఎప్పుడు ఇంటికి డాక్టర్ గారి ఇంటికి ఎప్పుడు భోజనానికి వచ్చినా 3 4 అసలు తింటారో లేదో కూడా తెలియదు. ఉపాధ్యాయుడు ఖచ్చితంగా 12:30కి బెల్ల గంట కొట్టారంటే వెళ్ళిపోతాడా?
మళ్ళీ 1:30కి రావాలిగా, వెళ్ళాల్సిందే. అంతకంటే పాఠం చెప్పినా ఎవరో వినరు కదా, అంతే. ఎంత సుఖం అండి. పైగా డాక్టర్ గారు పోనీ అలిసిపోయి సొలిసిపోయి రాత్రి 12 గంటలకో పడుకుంటే అప్పుడు మళ్ళీ 1 గంటకు ఆయనకి పక్కనే ఆసుపత్రి, దూరంలో ఆసుపత్రి ఉంటే అక్కడికి వస్తాడు. పక్కనే ఆసుపత్రి ఉంటే ఇంక అంతకంటే దద్దనం ఇంకోటి లేదు. బతకనవారు డాక్టర్ని. రాత్రి 2ంటికి వచ్చి తలుపు కట్టి పేషెంట్ సీరియస్ అంటారు. ఏం చేస్తారు, కదలాల్సిందే. మరి మా ఉపాధ్యాయులు హాయిగా సాయంత్రం ఇంటికి వచ్చి శుభ్రంగా టీవీ చూసి పడుకుంటే అర్ధరాత్రి లేపి అటజని కంచె భూమీశ్వరుడు అర్థం చెప్పమని అడిగిన కూడా 30 ఏళ్ల సర్వీసులో నేను చూడలేదు. పగలు 10ంటికి తరగతిలో చెప్తుంటేనే వినేవాళ్ళు లేడే, అర్ధరాత్రి వచ్చి అర్థం కూడా అడుగుతాడు. ఎంత సుఖం అండి. ఇలా ఆలోచిస్తే ప్రతి వృత్తిలో గొప్పతనం ఉంటుంది. ఇంకోటి, మాది పాపిష్టి వృత్తి అండి, జీవహింస చేస్తున్నామండి, లేకపోతే ఏదో బాధపడుతున్నామండి అనుకుంటారే, దానికే పరమాత్మ జవాబు చెబుతాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యుజేత్ సర్వారంభాకి దోషేణ ధూమేన అగ్నిరివ ఆవృతాః. ఇలా అనుకుంటారు కానీ అర్జున, సర్వారంభాకి అన్ని సంకల్పములు, అన్ని విద్యలు, అన్ని వృత్తులు కూడా దోషేణ ఆవృత. ఏదో ఒక దోషం ఉంటుందా ప్రతి వృత్తిలో. అసలు దోషం లేని వృత్తి మీరు చూపించండి. యజ్ఞం చేస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు, అదేదో పుణ్యకార్యం. యజ్ఞంలో చాలా చనిపోతున్న జీవులు. ఆ జీవహింసకు సంబంధించిన మంత్రం ఉంటుంది అందులో, క్షమించమని. అదే దాని ఇబ్బందులు దానికి ఉన్నాయండి. ప్రతి వృత్తిలోనూ ఉన్నాయి. అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు కొన్ని వృత్తుల్లో ఉంటే, మానసికమైన ఆందోళనలు కొన్ని వృత్తుల్లో ఉన్నాయి. మీరు చాకళ్ళను గమనించండి, ఎప్పుడు నీళ్లలో నిలబడతారు, వాళ్ళ కాళ్ళు వేళ్ళు ఒరిసిపోయి ఉంటాయి. పని మనుషులను గమనించండి, ఎప్పుడు అంట్లు తొంగుతూ ఉంటారు, వాళ్ళ చేతులు ఒరిసిపోయి ఉంటాయి. మరి నిజమే, అది అసౌకర్యమే. కానీ పని మనిషి జీవితంలో ఏదో ఆ 2 గంటలు 3 గంటలు పొద్దున్న వాళ్ళు 5 నుంచి 9 వరకు కాస్త ఖాళీ లేకుండా ఉంటారు, మధ్యాహ్నం అంతా ఖాళీయే. అదో సుఖం ఉందా లేదా? మళ్ళీ సాయంత్రం 4 వరకు వాళ్ళని ఎవరు రమ్మన్నారు, వచ్చినా అక్కడ ఎవరు ఉండరు. ఈ పూట పని ఆ పూట పని అయిపోయింది. మనం మిగిలిన సమయం ఏదో కాస్త విశ్రాంతి తీసుకుంటే పని మనిషి జీవితం సుఖంగా ఉంటుంది. అబ్బాయి లేదు, పని మనుషులు పెద్ద మనుషులతో పోల్చుకుంటారు. వాళ్ళ అబ్బాయిలందరూ పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకుని ఇంగ్లీష్ మీడియానికి వెళ్తారు, మా పిల్లేమో అంటుతోమలా దీన్ని కూడా పంపాల్సిందే అనేసరికి ఏమైంది, ఈ పని మనిషి, అంటుతోమే పని మనిషి 6,000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఎక్కడ సాధ్యం అవుతుందండి? అందుకని చీటీలు కట్టడం, అప్పులు చేయడం, అందులో మునిగిపోవడం. ఈ పిల్లలు చదువుకుని ఈ పని మనుషులను చూడరు. ఈ పిల్లలు చదువుకుంటారు కదా, వీళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి అమ్మ నువ్వు అంటూ చావడం మానయ్య అంటాడు, నాకు అవమానంగా ఉంది అంటాడు. పైగా వాడెవరితోనో ప్రేమిస్తాడు, దానికి ఈ అత్తగారు నచ్చదు. అసలు మామూలు అందమైన అత్తగారులే నచ్చట్లా, పని మనుషులు అత్తగారులు ఎలా నచ్చుతారు? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదంటుంది. ఏమైందండి, పిల్లల్ని ఇంత కష్టపడి ఆర్చి చచ్చి కడుపు కాల్చుకుని అప్పులు చేసి చీటీలు కట్టి మోసాలు చేసి మాయలు చేసి నానా పాటలు పడి చదివిస్తే చివరికి ఈ వర్గాల పిల్లలు పైకి ఎదిగి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూడడం లేదు. అంటే ఏ వృత్తిలో పవిత్రత ఉంది, ఏ వృత్తిలో గొప్పతనం ఉంది, ఏ వృత్తిలో హింస లేదు. సర్వారంభాకి దోషేణ ధూమేన అగ్నివ ఆవృతాః. నిప్పుని పొగ గమ్మేసినట్టుగా అన్ని వృత్తుల్లోనూ దోషాలు ఉన్నాయి, అన్ని వృత్తుల్లోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఆఫీసులో ఒక ఆఫీసు బాయ్ ఉంటాడు, ఆయన అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు సాధారణంగా, నేను ఎప్పుడు ఇంతేనా, నా గతి ఇంతేనా, మంచినీళ్ళు మోసుకుంటూ టీలు మోసుకుంటూ వేరే ఏం లేదా, ఆ మేనేజర్లు వాళ్ళు చూడ కంప్యూటర్ ముందు నుంచి టిక్ టక్ నొక్కుతున్నారు, ఎంత బాగున్నారో అంటాడు. ఒక కార్యాలయంలో ఒక కుర్రాడు ఉంటాడు, ఏదో 4వ తరగతి ఉద్యోగి. మంచినీళ్ళు తెమ్మంటారు, కాఫీలు తెమ్మంటారు, కప్పులు కడగమంటారు, ఏదో చేయమంటారు, ఓడవమంటారు. మరి అతను ఏమనుకుంటూ ఉంటాడు, ఆ కంప్యూటర్ల దగ్గర పనిచేసే వాళ్ళని చూసి వాళ్ళు అక్కటక్క బొమ్మల్లా నుంచి టిక్కు టక్కు కొట్టుకుంటారు, నాకు ఎప్పుడు వస్తుందో అది అనుకుంటాడు. కానీ వాళ్ళని గమనించండి, ఎంత ఆందోళనతో ఉంటారో వాళ్ళు. అది ఏదో పాడవుతూ ఉంటుంది, మళ్ళీ దొరకదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. దాని నానా బాధపైకి కూర్చుని వాచిపోతాయి అవయవాలన్నీ, వేడెక్కిపోతుంది విపరీతంగా. ఈ తిరిగే కుర్రాడికి వేరే వ్యాయామం ఒక్కలా, వీడు మెట్లు ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, పట్టుకొస్తూ ఉంటాడు, వెడుతూ ఉంటాడు, ఎప్పుడు చక్కగా 6 ప్యాక్ 8 ప్యాక్తో శుభ్రంగా ఉంటాడు హాయిగా. వీడు వేరే వ్యాయామాలు చేయక్కల, జమ్ము అక్కల్లా. ఎందుకంటే నడక సహజంగా వచ్చింది, తప్పదు. ఆ కూర్చున్న వాళ్ళకి రోగాలు వస్తాయి. ఇంకా కాదు, అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి కంప్యూటర్ దగ్గర ఎక్కువ కాలం కూర్చున్న వాళ్ళకి సంతానం కూడా కలగట్లేదు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలా పోల్చుకుంటే ఈయన వృత్తి ఎంత గొప్ప, అంత జీతం ఉండకపోవచ్చు, బాగానే ఉంది, ఉన్న జీతంలో సుఖంగా ఉన్నావా లేదా? ఇవాళ చాలామంది ఆలోచిస్తున్నది, నేను ఈ సంస్థలో 7 ఏళ్లుగా పనిచేస్తున్నానండి, గ్రోత్ లేదండి అంటాడు ఇంగ్లీష్లో. ఏమిటి గ్రోత్? ఆ గ్రోత్ అంటే ఏమిటి అంటే, సంస్థ ఇంత లావు అయిపోవాలి, ఈయనంత లావు అయిపోవాలి. ఆ లావు అయిపోయిన తర్వాత ఊబకాయం వచ్చి రోగం వస్తే గ్రోత్ అంటే ఏమిటి? జీతంలో గ్రోత్ ఎంతసేపు? నా మనస్సు ఆనందంగా ఉందా లేదా, ఈ సంస్థ ఇలా చిన్నదిగా ఉండడం వల్ల, నేనేదో నా పని చేసుకోవడం వల్ల నా పొట్ట గడిచిపోతుంది, సుఖంగా ఉన్నాను కదా. ఈ గ్రోత్ అనే మాట ఎందుకు వస్తుందంటే ఇతరులతో పోల్చుకోవడం వల్ల.
ఆ పోల్చుకోవద్దని చెబుతున్నాడు. ముందు నీకు గడుస్తోందిగా, హాయిగా సుఖంగా ఉండరాదా? ఎప్పుడో ప్రాణం పోతుంది పైకి పోతాం, ఏమిటి గ్రోత్? ఊరికే ఎన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు అదే మాట మాట్లాడతారు. ఎందుకండి ఎదుగుదల? దానివల్ల ఏమిటి? మన ఇంకాస్త బాధ్యతలు పెరగడం, బరువులు పెరగడం, ఏవో ఇబ్బందులు పడడం, రోగాలు పెరగడం, చివరికి సంపాదించినంత పట్టుకెళ్ళి రోగాలకు పోయడం. ఎందుకంత అందుకని ప్రతి పని మంచిది. సహజం కర్మ కౌంతేయ. ఇక్కడ సహజం అనే మాట గమనించాడు. సదోషమపి నచ్యుజ్యేత్. మనం చేస్తున్న వృత్తి మనం ఎంచుకున్నాం, దానిలో ఎన్ని దోషాలున్నా దాన్ని వదలద్దు అన్నాడు. ప్రతి దాంట్లోనూ దోషాలు ఉన్నాయి. సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిరవ ఆవృత. నిప్పుని పొగ ఆవరించినట్టుగా అన్ని పనుల్లోనూ ఏవో దోషాలు ఉన్నాయి. అంచేత నీకు సహజమైన పని చేయి. సహజం అంటే చాలామందికి సహజం అనే మాటకి మామూలుగా ఏదో సహజం దాన్ని న్యాచురల్ అంటారు ఏమన్నా అంటే కాదు. ఆ వ్యుత్పత్తి గమనించండి. సంస్కృత భాష గొప్పతనం. సహా జాయతే ఇది సహజం. కూడా పుట్టిందని అర్థం దానికి. సహజం అంటే అర్థం సహా జాయతే అంటే ఈ జీవుడు తల్లి కడుపులో పడినప్పుడే వాడితో పాటు కొన్ని వాసనలు, సంస్కారాలు, లక్షణాలు వస్తాయి. మనకేవో కొన్ని అనుభవాలు ఎదురయ్యే రోజు మొత్తం మీద. అవి అనుభూతి అంటారు. దాన్ని అనుభూతి అంటారు. అది కొంచెం మనసులో 4 సార్లు మనం స్మరించుకుంటూ కూర్చుంటే బాగుంది, చాలా బాగుంది, ఏమిటో మళ్ళీ అలాంటి అనుభవం కలిగితే బాగుండు, ఏమిటో అది ఎప్పుడు ఇటువంటి అనుభవాలు శుక్రవారమే కలుగుతున్నాయి అని మళ్ళీ శుక్రవారం సెంటిమెంట్ ఒకటి. ఇవన్నీ కలిపి ఈ అనుభవం గుర్తు చేసుకుని అది కొంచెం కాస్త అట్టగట్టి ఒక జ్ఞాపకం, దాన్నే స్మృతి అంటారు. స్మృతి అంటారు. మనస్సులో ముద్ర పడిపోయింది. అది కావాలి, అది కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, అలాంటిదే కావాలి. 4 సార్లు అనుకోవడం వల్ల ముద్రపడింది. అలాగే జ్ఞాపక శక్తి లేదనుకునే వాళ్ళు ఆలోచించి 4 సార్లు అనుకుంటే ముద్రపడుతుంది. అనుకోరు. ఏదైనా దివ్యానుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి వస్తుందని అడుగుతారు. మూలికల, పేలికల, పూజల, బీజాక్షరాల. అంతేగాని కృషి చేయడు. 4 సార్లు ఏదైనా ఆలోచిస్తే ఆలోచన ముద్రపడినట్టే 4 సార్లు ఏదైనా వాక్యం అనుకుంటే ఆ వాక్యం కూడా ముద్రపడుతుంది. జ్ఞాపక శక్తి రహస్యం ఏది? మననం మననం మననం. 36 సార్లు నన్ను చెప్పమన్నా మననమే అని చెబుతా. ఎందుకంటే నేను చేసింది ఆ మననమే. మరణం వల్లే గుర్తుంటాయి. ఏదైనా మరణం మానేసేదో మంత్రం అంటే అలాగా. మంత్రం వల్ల మంత్రం గుర్తుంటుంది, ఈ విషయాలు గుర్తుండవు. ఈ విషయం మననం చేయడానికి బద్ధకం అంతకంటే. అలా ఆ మననం చేసింది ఏమైంది? అనుభవం స్మృతిగా మారింది. ఇంకా ఆ స్మృతి అలాగే ఉండి మనం దాన్ని తొలగించుకోకుండా, అనుభవంలోకి తెచ్చుకోకుండా గట్టిపడేలా చేసామనుకోండి, సంస్కారం అంటారు దాన్ని. 3వ దశలో యోగ వాసిష్టంలో చెబుతారు, కాశీఖండంలో కూడా చెబుతారు. మల్లంపల్లి శరభయ్య గారు మహానుభావుడు వ్యాఖ్యానం చేస్తూ చెబుతాడు ఈ మాటలు కాశీఖండానికి. సంస్కారం, ఆ సంస్కారం మరో జన్మకు కారణమవుతుంది. దాన్ని అనుభవం దశలో కానీ కనీసం స్మృతి దశలో కానీ మనం రద్దు చేయగలిగితే మరో జన్మ ఉండదు. అదే మోక్షం. ఈ స్మృతులు ఏమవుతాయి? సంస్కారాలుగా మారాయి. అదే సహజం. మళ్ళీ వచ్చే జన్మకి సహజం. జం జం మళ్ళీ మొదలో జంపాలా ఉయ్యాలా. ఆ సంస్కారంతో పుట్టినవాడు ఆ పనే చేస్తాడు. సహజం కర్మ కౌంతేయ అంటే అర్థం. ఈ ఇంచేత కులాలు ఎలాగూ లేవు, కుల వృత్తులు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పిల్లల్ని 5వ తరగతిలోగా వాళ్ళ అభ్యాసాలు, వాళ్ళ అభిరుచులు బయటపడుతున్న విధానాన్ని బట్టి ఆ వృత్తికే వాళ్ళని ప్రోత్సహించాలి. అది చిన్న వృత్తో పెద్ద వృత్తో, డబ్బులు వస్తాయో రాదు, ఏదైనా కానీ వాడు అలాగే బతకాల్సింది. కాబట్టే వాడు అలా పుట్టాడు. దానికి మనం సిద్ధమైపోవడమే. మంచిది, నువ్వు అలాగే బతకరా, ఏమైంది? అది మాత్రం దొంగతనం కాకుండా ఉంటే చాలు. అలా ఎలాగూ ఉండవు. అది సమాజానికి హాని చేసే పని కానప్పుడు అండి. రైల్వే స్టేషన్లో మూటలు మోసే వృత్తి ఉందండి, అతనికి ఆ వృత్తి ఉంది, చేయనివ్వండి. మన అబ్బాయిని చెప్పుకుందుకు ఏమిటంటే అగౌరవం, నేను చెప్పుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు. ఇదంతా మనస్సులో ఉండే భావాలే. ఎవరు పిల్లనిస్తారో మూటలు మోసేవాళ్ళే పిల్లనిస్తారు. బాగుంది, వాడి దగ్గర అమ్మాయిని వాడు చేసుకుంటాడు. ఏమిటట? పైగా మూటలు మోస్తే నాకేనయం. ఎందుకంటే నేనే ఎక్కువ ప్రయాణాలు చేసేవాడిని. దిగినప్పుడు ఎక్కినప్పుడు 200 కలిసి వస్తుంది నాకు. మా అబ్బాయి ఉంటే గొడవ ఏముంది? ఇలా ఆలోచిస్తేనే తత్వం అర్థమవుతుంది, జీవితం బాగుంటుంది. లేదు మనం ఒక హోదా కల్పించేసుకుని, పైగా ఈ హోదాలు మనకి చిన్నప్పటి నుంచి ఉన్నవు. మళ్ళీ ప్రతి వాళ్ళు, మీరు ఇప్పుడు హోదాగా ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, మేము ఒకప్పుడు ఎన్ని పడ్డామంటే 2వ పూట తింటుండేది కాదండి, బండ మీదో గుడ్డ, ఒంటి మీదో గుడ్డ అని కబుర్లు చెబుతారు. ఎందుకంటే అంత దరిద్రం నుంచి బయటకు వచ్చామని గొప్ప చెప్పాలి. మరి ఏమయ్యా, అంత కష్టపడి పైకి వచ్చావు, అంత దారిద్ర్యం నుంచి పైకి వచ్చావు, నీ కోడల్ని అటువంటి పేద కుటుంబం నుంచే ఎలా ఒప్పుకుంటామండి? స్టేటస్ మళ్ళీ మొదలు. ఇక్కడ ఈ స్టేటస్ ఎక్కడదండి? కృత్రిమం కాదు, కల్పించుకున్నది కాదు. నువ్వు లేదని నువ్వే చెబుతున్నావు, దరిద్రం అనుభవించాను నువ్వే చెబుతున్నావు. మరి దరిద్రుల కష్టాలు మనకు ఏమర్థమయ్యాయి అంటే, మన స్వార్థం ఎలా ఉందంటే, మన దరిద్రం తీరే వరకే మనకి దరిద్రం మీద సానుభూతి, ఇతర పేదవాళ్ళ మీద మనకేం లేదు.
ఉద్యోగాలు వచ్చే వరకే మనకి రిజర్వేషన్లు, మన కులంలో ఉన్న మరొకరి మీద మనకేం లేదు, వారిని కూడా మనం ఉద్ధరించాలి, వారికి మనం పిల్లనివ్వాలి, వారి పిల్లని చేసుకోవాలి అని రిజర్వేషన్లు పొందుతున్న వారు కూడా ఆలోచించట్లా. అంతకంటే పై స్థాయి వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు. సమాజం అంతా ఇదే స్వార్థంతో కుళ్ళిపోతుంది కదా. అందుకని భగవంతుడు అంటున్నాడు, పిల్లల్ని గమనించండి, సహజమైన ఆసక్తులు కొన్ని ఉంటాయి. వాడు చిన్నప్పటి నుంచి గోడల మీద గీతలు గీసేస్తున్నాడు, ఏవో బొమ్మలు వేస్తాడు, మంచిది, వాడికి చిత్రకళలో అభ్యాసం ఇవ్వండి, చేయించండి. వాడు గొప్ప కళాకారుడు, ఒక బాపు లాంటి వాడు అవుతాడేమో, బాపు లేని లోటు తీరుస్తాడేమో. బాపు గారు మాత్రం అలా తయారవ్వలేదా? రవివర్మ గారు అలా తయారవ్వలేదా? హుస్సేన్ గారు అలా తయారవ్వలేదా? చిన్నప్పటి నుంచి అభ్యాసం లేకుండా ఎవరు కారు కదండి. మా మటుకు నేను ఏదో 7వ తరగతిలో 8వ తరగతిలో ఉన్నప్పుడే కాలవగట్టున పోతూ ఏవో వచ్చిన పద్యాలు పాడుకునేవాడిని. ఆ వచ్చిన పద్యాలు పాడుకోవడం చివరికి ఈవేళ 10,683 పద్యాలు రాశాను ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి. 10,683 పద్యాలు. ఈ వచనాలు ఇవన్నీ తీసేయండి. ఇంకా మరి ఎలా రాసాం అన్ని పద్యాలు ఇంత వయస్సుకి? మరి చిన్నప్పటి నుంచి అభ్యాసం, ఆ దృష్టి దాని మీద. మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు, నన్ను ఏదో ఇంజనీర్ చేద్దాం, డాక్టర్ చేద్దామని చూడలేదు వాళ్ళు. వాడికి ఏదో వాడు రంగంలో వాడు బాగుంటాడు, బాగానేది. మా తల్లి ఆశీర్వచనం ఇవాళ మనం బాగానే ఉన్నాం హాయిగా. పైగా ఇతర వృత్తుల వాళ్ళందరూ మాకు పాదాభివందనాలు చేస్తున్నారు, మరి చాలా గౌరవంగా ఉన్నాం. నేనే డాక్టర్నో ఇంజనీర్ అయినట్టు నాకెవడదండం పెడతాడు. ఇలా ఆలోచిత సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిరివ ఆవృతాక. ఇది విచిత్రమేం కాదండి. ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఇతర దేశాలు నేను ఎన్నో చోట్ల చూశాను. ఒక డాక్టర్ తన కూతుర్ని ఒక ఎలక్ట్రీషియన్కి ఇవ్వడానికి ఏమీ మొహమాట పడడు. వాళ్ళు ఇష్టమండి, బాగుంది, సంతోషం, ఓకే, సన్ ఇన్ లా, బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు, ఎలా పెట్టి అంతే, ఏం మాట్లాడు. విచిత్రం. ఒక పెద్ద ఆదాయం కలిగిన డాక్టరు ఉన్నట్టుండి ఆ వృత్తి మానేసి ఒక ప్లంబర్గా మారడానికి సిగ్గుపడ్డు. నాకు ఎందుకో ఇట్స్ బారింగ్, ఐ డ్రాప్డ్ ఇట్, ఐ జాయిన్డ్ ఇన్ సంథింగ్ అని ఇలా మాట్లాడతాడు. వాడికి విసుగొచ్చింది నా వైద్యం, వదిలేసా, ఐ లైక్ దిస్ అని ఒక రెంచి పట్టుకుని నట్లు పట్టుకుని వెళ్ళిపోతాడు, కుళాయిలు బాగు చేసుకుంటూ. నేను ఇదివరకు డాక్టర్గా బతిగా, ఇప్పుడు నేను ప్లంబర్. అసలు తేడాలు ఉండవు అక్కడ. అక్కడ వేరే తేడాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ తేడాలు ఉండవు. వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవాలి. మన సమాజంలో అన్ని హద్దులే, అన్ని ఆర్భాటాలే, అన్నీ ఎక్కువ తక్కువ భావాలే. అసలు మనకంటే కొంచెం తక్కువ వాడితో మాట్లాడడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. వెనక అస్పృశ్యత అనే భయంకరమైనటువంటి పిశాచాన్ని సమాజానికి అలవాటు చేసింది ఈ భేదభావన కాదండి. ఎంతమంది మహానుభావులు ఎంత చచ్చి చెడితే అది పోయిందండి. స్వామి రామచంద్రమూర్తి రాగద్వేషాలు ముదిరిపోతే, అత్యాచారాలు పెరిగిపోతే, పసిపిల్లల్ని ఎత్తుకుపోవడాలు, అమ్మేయడాలు, కాళ్ళు చేతులు నరికేయడాలు, స్వార్థానికి ఉపయోగించుకోవడాలు పెరిగిపోతే నువ్వు అవతరిస్తావయ్యా, మాకు నమ్మకం ఉందయ్యా. శంకర దుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి, శంకర దుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి, సర్వంకశలీల ఉత్తమ తురంగమునెక్కి ఖరాసిబోని వీరంక విలాసమొప్ప కలికాకృతి సజ్జన కోటికి నిరాతంకమునర్చితి వెగద దశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. శంకర దుర్గమై, ఇవాళ శంకర దుర్గం సరిగ్గా మనం చెప్పుకున్నది. కుల వృత్తులు అన్ని వృత్తుల పట్ల గౌరవాలు నాశనమై అన్ని విధాలా సంకరం అయిపోయి, వీళ్ళు కలిసి వీళ్ళ వృత్తులు వాళ్ళు చేపట్టి, వాళ్ళ వృత్తులు వీళ్ళు చేపట్టి, ప్రతి వృత్తి పట్ల మన గౌరవాలు నాశనం అయిపోయి, వృత్తి రాజకీయాలు పెరిగిపోయి, రాజకీయమే ప్రధాన వృత్తి అయి, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయమే వృత్తి, వేరే వృత్తి లేదండి. వాడికి ఏమీ నేపథ్యం అవసరం, ఆ తండ్రికి పుట్టమే చాలంతే. మరి అది మిగిలిన వృత్తుల్లో ఉండలేదు. ఆదాయం బాగా వచ్చే వృత్తులే ఇలా ఉంటున్నాయి, గమనించండి. ఆదాయం లేని వృత్తుల్లో తండ్రి వృత్తి కొడుకు నేర్చుకో, నువ్వు పడ్డావు మాకెందుకు మళ్ళీ అంటాడు. విచిత్రం ఏంటంటే అర్చకుల ఇళ్లల్లో పుట్టిన ఆడపిల్లలు అర్చకుని చేసుకునేందుకు ఇష్టపడట్లా. ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నారు ఏంటంటే, ఎందుకమ్మా పోనేవాడు గుండు పిలక గురించి కాదండి, మా బాధ మీకు తెలియదు అన్నారు. నేను మొన్న ఒక అమ్మాయి చెబితే నేను ఆశ్చర్యపోయాను. నిజమేనమ్మా, నీ భాష కూడా అర్థం చేసుకోవాల్సిందే అనుకున్నాను. ఏమంది, మా నాన్న ఒక్క క్షణం తీరిగ్గా లేరండి, ఆయనకి ఏకాదశి లేదండి, ఆదివారం లేదండి, అమావాస్య లేదండి, అన్నీ పూజలేనండి, ఎప్పుడూ గుళ్ళేనండి, ఆయన బతుకంతా మా ఇంట్లోకి రాలేదండి. అసలు ఏదో వచ్చి హడావుడిగా 2 మెతుకులు తిని వెళ్ళిపోయారండి. ఒక్కరోజు కూడా మా అమ్మతో కురిక సరదాగా మాట్లాడడం నేను చూడలేదండి.
నానా యాతనండి. ఇక్కడ పడుకోనివ్వరండి, వెంటనే ఎవరో వచ్చారంటారండి, వెళ్ళిపోవడం అండి, హారతులండి. అంచేత మా ఆయన ఇలాంటి వాడు వద్దండి చెప్పింది అమ్మాయి. మరి ఆ పిల్ల మనసు అర్థం చేసుకోవాలి కదండి. కేవలం ఆకారం కారణంగా తేడా చెప్పట్లేదు ఆ అమ్మాయి. మా నాన్నకి నిద్ర లేదండి, సుఖం లేదండి, అన్నం లేదండి, నేను అలాంటి మొగుడిని ఎందుకు కోరుకుంటానని చెబుతుంది. మా అమ్మ పడిందండి యాతన. ఇవాళ ఆ అమ్మాయి మాట విన్నాక బాబోయ్ చాలా విషయాలు మనం తెలుసుకోవాలని అనుకున్నాను నేను. అనేక రకాల కోణాలు ఉన్నాయి సమస్యలు. కేవలం ఇది కాదు మీ అభిరుచి మార్చుకోండి అన్న వీళ్ళ వాళ్ళు అభిరుచి మార్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి సరైన కారణమే కదా. తండ్రి తడి పడిన బాధ తన భర్త పడద్దు అనుకుంటాం, తప్పే ఉందండి. ఇలా అయిపోతే చూడండి, అర్చక వృత్తి నశిస్తుంది, పౌరోహిత్యం నశిస్తుంది, పిల్లలు ఇవ్వట్లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. అదే అప్పుడే భగవంతుడు శంకర దుర్గమై, అప్పుడు పురోహితులు ఏం చేస్తారు, వేరే కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మనమే అంటాం ఇక అయ్యగారు ఇలా చేశారు, లోకం ఇలా అయిపోయింది, మనం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఇప్పుడు ఏమండి, ఆయనకి 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాకపోతే ఏం చేస్తారండి, మొగాడండి ఆయన, చెవునెత్తులు ఉన్నవాడమా, ఉప్పు కారం తింటున్నాడమా మనిషి, మనం అర్థం చేసుకోవాలా. ఆ కులం వాళ్ళు కూడా పిల్లని ఇవ్వకపోతే ఎవరిస్తారండి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏదైనా జరిగితే మనమే మాట్లాడతాం. మనం అందరం బ్రాహ్మణులు కూడా అందరూ బ్రాహ్మణ వృత్తులు మానేసి వేరే వృత్తులు చేపట్టి, వైద్యాలు, ఇంజనీరింగ్లు, సాఫ్ట్వేర్లు అన్నీ చేపట్టేసి, బ్రాహ్మణుల అమ్మాయిలందరూ శుభ్రంగా పీచులు పెంచుకుని, జుట్టులు మొహాన బొట్టు లేకుండా జీన్సు టీషర్ట్లు వేసుకుని తిరుగుతూ, మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు దేనికండి? వాళ్ళ అమ్మాయిలకు వాళ్ళే చెప్పుకోలేరు. మేము బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడండి, వీరి అమ్మాయి చేసుకున్నదే వేరే వారిని, ఇంకెందుకు అధ్యక్షుడు? దానికి రాజీనామా చేయాలి మరి, కులపరమైన నిజాయితీ ఉంటే. నాకు తెలుసున్న విషయం నేను చెబుతున్నా, అన్ని కులాల్లోనే ఇలాగే ఉంది. ఇలాగ అనేక రకాల శంకర దుర్గమై దురిత సంకులమైన జగంబు చూచి, పాపం పెరిగిపోయి, వృత్తులన్నీ కలగాపులగమైపోయి, కులాలు మతాలు అన్నీ కలగాపులగమైపోయి, ద్వేషం పెరిగిపోయి, ఒకరినొకరు చంపుకునే దశలో సర్వంకషలీల, ఇక మొత్తం అన్నిటినీ సర్వంకషతీతి సర్వంకష, రాసుకుంటూ ఉరుసుకుంటూ పోయేలాగా మొత్తం వేసేసేలాగా, ఉత్తమ తురంగమునెక్కి మేలు జాతి అశ్వాన్నెక్కి కల్కి అవతారం, వీరాంక ఖరాసిబూని వాడి ఖడ్గాన్ని చేత్తో పట్టుకుని, వీరాంక విలాసమప్ప, ఇంతటి మించినటువంటి వీరుడు ఇంకెవరైనా ఉంటారా అనే విధంగా కలికాకృతి, కల్కి భగవానుని యొక్క రూపం ధరించి కల్కి అవతారాన్నెత్తి, నిజ సజ్జన కోటికి నిరాతంకము నర్చితి వెగదా, నిరాతంకము మళ్ళీ ఆటంకాలు కలిగించి సజ్జన కోటికి ఏ ఆటంకము లేకుండా చేసి మళ్ళీ కృతయుగ స్థాపన చేసింది నీవే కదా అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి ఒక్క మాట. ఈ మాట ఇచ్చే ముందు నిజంగానే కల్కి ఎప్పుడు అవతారం ఎత్తుతాడు అంటే, రామదాస్ ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం రాస్తే సాగరఘోష కావ్యంలో నాకు ఇంకాస్త తీవ్రంగా అనిపించి రాశాను. ఎప్పుడీ మారణ హోమకుండములు మిన్నే మనుగా చేయును, ఎప్పుడీ మారణ హోమకుండములు మిన్నే మన్నుగా చేయును, ఎప్పుడీ నీరములింకి నింపబడును ఇల్లాళ్ల కన్నీళ్లచే, ఎప్పుడీ నీరములింకి నింపబడును ఇల్లాళ్ల కన్నీళ్లచే, ఎప్పుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేకుండును, ఎప్పుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేకుండును, అప్పుడీ లోకములాహరింపబడును, అప్పుడీ లోకములాహరింపబడును, అశ్వారూఢ కల్కి ప్రభన్, అశ్వారూఢ కల్కి ప్రభన్. అవును, ఇంకా ఈ మారణ హోమకుండాలు ఆకాశాన చేతం మట్టి చేసేయాలి. ధర్మం అనే శిశువు కనీసం కనురెప్ప విప్పే అవకాశం కూడా ఉండదు. ధర్మం ఇప్పితే నోరు పగలగొట్టే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా మాట్లాడినయ్యాను నేను, అధర్మమే మాట్లాడాల్సిందే. నువ్వు ధర్మం మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద దాడి చేస్తాను. మేము మమ్మల్ని విమర్శించావు అంతే, మేము ఊరుకోం. ఇది ఇంకా బాగా పెరిగిపోతుంది తెలుసు, ప్రాణాలు పోతాయి, సిద్ధంగానే ఉన్నాం, ఏం భయపడేది లేదు తెలుసు. అది కల్కి అవతారానికి పరాకాష్ఠ, అది ప్రవేశరంగం. నా మాటలే అందుకు ప్రవేశరంగం అయితే నా జీవితమే అదృష్టం, నా జీవితమే ధన్యం. ఎప్పుడు ఈ నీరములు ఇంకి నింపబడునో ఎల్లాళ్ళ కన్నీళ్ళచ్చి, ఎంతమంది స్త్రీల కన్నీళ్లతో ఈ నదులు ఎండిపోతున్నాయి. ఆడవాళ్ల కన్నీళ్లతో ఈ నదులన్నీ నిండుతాయి. మనం ఆ పాపం మూట కట్టుకుందాం. ఎంతోమంది ఆడపిల్లలను చంపేసి భ్రూణహత్యలు చేసి పాపం మూట కట్టుకున్నాం. ఇంకా ఏడుపించుకు తినే వాళ్ళని ఆ పాపం కూడా మూట కట్టుకుందాం. వ్యభిచార కోపం నుంచి రక్షిస్తుంది సునీత కృష్ణన్ అనే మహాసాధ్వి. అత్యాచారం చేస్తే తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఆవిడ కారు బద్దలు కొట్టారు, ఆవిడ ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. ఇప్పటికదా 10వ ప్రయత్నమో 12వ ప్రయత్నమో జరిగింది. ఇది ఎక్కడ బతకనిస్తున్నారండి ధర్మాన్ని? అందులో ఉన్నటువంటి వాళ్ళని బయటికి లాగడం తప్ప, ఒక ఉపాధి కల్పించడం తప్ప, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగించడం తప్ప లేదు. దాని మీద బతికే వాళ్ళందరికీ మరి అది కావాలిగా. బతకడం ఏంటండి? బ్రహ్మాండమైన వ్యాపారాలు, కోట్లల్లో వ్యాపారాలు, వాళ్ళకి ఆవిడ అడ్డం.
ఒక్క స్త్రీ ఒక్క ఇల్లాలు ఎంత చేస్తుంది? మనం ఎవరమైనా ఏమైనా సహకరించామా? పైగా ఆవిడకి ఎందుకు ఇవన్నీ? ఆవిడ పని ఆవిడ చూసి, ఆవిడ పని అంటే ఓ నోము ఓ వ్రతం చేసుకుంటే ఆవిడ గొప్పది, ఇలాంటి పనులు చేస్తే ఆవిడ చెడ్డది. కానీ అలాంటి వాళ్ళనే కాపాడాలి, అలాంటి వాళ్ళకే మనం తోడుగా నిలబడాలి. ఆవిడ మన ఇంటర్వ్యూలో మొత్తుకుంటుంది, ఆవిడ సమాజం అంతా ఎందుకు బాధ్యతగా భావించలేదు, పోలీసుల బాధ్యత అనుకుంటే అలాగా, సమాజానికి అంతటికీ బాధ్యతే కదా. ఎందుకంటే 6 యూట్యూబ్లో పోస్ట్ చేస్తే పట్టించిన వాళ్ళు లేరు, తెలుసునా చెప్పరు. ఎందుకంటే మనకి ఎందుకు అనవసరంగా కోర్టుకి వెళ్ళి గొడవలు అవి వద్దమ్మా చెప్పకో, అలా జరుగుతూనే ఉంటాయి. అదే తల్లులు పిల్లల్ని తండ్రులు పిల్లల్ని నిరుత్సాహపరుస్తారు. ఎప్పటికి రేపొద్దున మన ఇంట్లోనే జరిగితే అప్పుడు మాత్రం గోల పెట్టేసి అప్పుడు మాత్రం మన కర్మ అనుకుంటాం. ఇది కర్మ తప్పాలి, కలికి అవతరించే పరిస్థితి రాకూడదు. ఇక్కడ ఒక్క సందేహానికి జవాబు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వనర్చి తీవే కదా అని అయిపోయిందా కలికి అవతారం అని అనుమానం వస్తుంది పద్యం చెబితే. నిజానికి ఈ యుగాల పర్యవసానం అనేది పరిణామం జరుగుతూనే ఉంది, ఇదో పెద్ద కాలచక్రం. వెనక బోల్డ్ కలియుగాలు వచ్చాయి, మళ్ళీ కలికి అవతరించాడు, మళ్ళీ సరిచేశాడు, మళ్ళీ కృతయుగం వచ్చింది, మళ్ళీ కలియుగం వస్తుంది. అంచేత మనం ఏ కాలంలో ఉన్నామో దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళడమే, మనం సరిగ్గా ఉండడమే మన పని తప్పితే ఇది మళ్ళీ ఏదో బాగుపడిపోయి ఇంకా మళ్ళీ కృతయుగమే ఉంటుందనుకోవడం పొరపాటు. అలా జరిగేది కాదు. కాలం చక్రం తప్పితే నిచ్చెన కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఉంటూ మన పని మనం చాలా ధైర్యంగా హాయిగా చేస్తాం. సెలవు.